నమస్తే అమ్మ. నా పేరు విజయలక్ష్మి. మా హస్బెండ్ పేరు ఏవిజిఎస్ ప్రసాద్. అయితే జనవరిలో ఆయనకి ఎడం కాలికి 3 వేళ్ల కింద అంతా బుడగల్లాగా వచ్చేసినాయి. మా ఫ్రెండ్ శారద గారు అని చెప్పేసి మమ్మల్ని ఇక్కడికి రిఫర్ చేశారు. వచ్చాము, కులకర్ణి గారిని కలిసాము. ఆయన ఒపీనియన్ ఏంటి అని తెలుసుకున్నాము. ఆయన అన్నారు, ఇలాగా ముందు పుండు తగ్గే విధంగా చూద్దామమ్మా, తగ్గకపోతే అప్పుడు బ్లాస్టు, లేకపోతే ఏం అవసరం లేదు, ముందు పుండు తగ్గుతుందా లేదా అని చెప్పి చూసుకుని దాన్ని బట్టి బ్లాస్ట్ చేద్దామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు దాదాపు 15 రోజులు అయింది, ఇక్కడికి వచ్చాము. వ్యాక్ మిషన్ పెట్టారు, ట్రీట్మెంట్ బాగుంది, ఇంప్రూవ్ అయింది. ఆయన మందులు కూడా ఇచ్చారు, మంచిగా మందులు అవి వాడుతున్నాము, బాగానే ఇంప్రూవ్ అయింది. ఇంక ఇప్పుడు ఏమి వ్యాక్ మిషన్ కూడా అక్కర్లేదు, ఒక 5-6 రోజులు చూడాలన్నారు. నాకు బాగా అనిపించింది. ఇట్లా ఇక్కడ నా ఫ్రెండ్సే కాకుండా ఇట్లా కులకర్ణి గారికి చూపిస్తున్నామని చెప్పేసి అమెరికాలో ఉన్న ఒక అబ్బాయి, నా కొడుకు లాంటి అబ్బాయి, వాడికి ఫోన్ చేసి చెప్తే అమ్మ ఈయనేనా అని చెప్పేసి ఫోటో పెట్టారు. కులకర్ణి గారి ఫోటో చూసి ఈయనేనా అంటే, అమ్మ ఆయన చాలా మంచి డాక్టరు, నువ్వు అక్కడే చూపించుకో, మళ్ళీ ఇంకెక్కడికి పోవాకు, థర్డ్ ఒపీనియన్ సెకండ్ ఒపీనియన్ అని చెప్పేసి నాకు చాలా బాగా అనిపించింది. ఇవాళ కూడా నేను హ్యాపీ ఫీల్ అయ్యి. ఏంటంటే పేషెంట్ కంటే కూడా అటెండెంట్కి ఎక్కువ భయం ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్లో. కాబట్టి నేను ధైర్యంగా ఉండాలి, లేకపోతే నేనే భయపడిపోతూ ఉంటుంటే ఎట్లా. ప్రతి చిన్న డౌట్కి కూడా ఓర్పుగా ఆయన సమాధానం చెప్పి నాకు ముందు నేను ఆరోగ్యంగా ఉండేలాగా చూశారు. ఆ తర్వాత పేషెంట్ ముందు నువ్వు బాగుండాలి, మనం ధైర్యంగా ఉండాలి. నా ఏజ్ డాక్టర్లు అంటే నాకు ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ ఇప్పుడు డాక్టర్స్ అంతా కూడా నా పిల్లాడి ఏజ్ వాళ్ళే. కాబట్టి నాకు చాలా వాళ్ళ పట్ల చాలా నమ్మకము, ప్రేమ ఉంటాయి. వాళ్ళు కూడా నన్ను అట్లా చూసుకుంటారు. నాకు మంచిగా అనిపించింది. స్టాఫ్ కూడా బాగున్నారు, చక్కగా తీసుకెళ్ళటము, కట్టు కట్టడము, మరి ఎట్లా చేయటం, ఇవంతా ఒక్కొక్కటి కూడా క్లీన్గా చేసి మనకు చూపిస్తారన్నమాట.